ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన మాటలు వక్రీకరించి ఎడిటింగ్లు, మార్ఫింగ్లు చేసి సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎవరిని ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడలేదని, దూషించలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు బెదిరేది లేదన్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని, అన్ని వాస్తవాలు పోలీసులు విచారణలో తేలుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రచారం చేస్తున్నదంతా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలని కొట్టిపారేశారు. మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏలుకుంటాను అని చెప్పాడు. అంత అలా చెప్పిన వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కావాలంటే దండపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు. ఈవేళ తప్పుదోవ పట్టించి అతని చేత కూడా తప్పు చెప్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి సంభాషణలో అందరూ బాగున్నారు, ఏదో మాట్లాడి ఎవరి మట్టుకాళ్ళే మా హోటల్లో భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి చేయడానికి కారణం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చేతే చేసుకునేవాడిని, నాకేం భయం లేదు. ఒకనాడు చెప్పు తీసుకొని కొడతాను అన్నప్పుడే నేను జడవలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు ఎలక్షన్లో. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇన్నేళ్లుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడూ వాళ్ళని దోషణం చేయను. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు దూషించిన వాళ్ళని. అలాంటిది నేనేదో తిట్టేహాను, బూతులు తిట్టాను అని చెప్తే ఎవరు నమ్ముతారు? అదే మీ సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, దేనికి మనం రాజకీయం చేస్తున్నదే మనం రాజమండ్రిలో మనం మన న్యాయంగా ఏం చేసి ప్రజలకి మంచి చేస్తాం అనే విషయాన్ని ఆలోచించాలి తప్ప మనం ఎవరిని దూషిందాం, ఎవరిని ఆరోపణలు చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అది సాగదు. మా దగ్గర సాగనివ్వను. ఎందుకంటే నేను ఎవరికి మాట పడే విధంగా నేను ప్రవర్తించను. చెప్పానంటే చేస్తాను అంతే తప్ప దాని మీద వ్యతిరేకంగా వచ్చే విధానంగా ఏనాడు నేను మాట్లాడను. దాన్ని వాళ్ళు తెలుసు. ఎవరో ఆవిడ అంటే ఆవిడ పేరు చంద్రకళ, ఆవిడికి తెలుసు నేను ఎలాంటి ఉన్నాను. వాళ్ళ అబ్బాయికి తెలుసు, అందరికీ తెలిసి అందరూ కూడా. నేను ఆ రోజు చెప్పాను, బాబు మన ఈ ఎవరో ఎస్ఐ బాబు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అంటే, సత్యం బాబు అతన్ని దూరంగా తీసిపోయి దేనికయ్యా ఇలా కుటుంబాలను పాడు చేసుకోవడం అని అంటే, నేనేమీ ఆ ఉద్దేశంలో లేనండి అని చెప్పాను. ఈవేళ నన్ను అలా తిట్టాడు ఇలా తిట్టాడు అని అంటే భగవంతుడికే వదిలేస్తాను. నా అంతరాత్మ తెలుసు నేను అలాంటి పనులు చేయనని. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు మాతోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్ ఏదో తప్పుడు వ్యవహారాలు, తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లోకి పెట్టి ఏదో చెడ్డ చేయాలనుకుంటే, నేను పేరు చెప్పను, ఒక ఎస్సీ లీడరే, పెద్ద లీడర్, ఆయన ఏమన్నాడంటే, ఏంటి అప్పారావు మీరు అంత హుందాగా ఉంటారు, ఈ మాటలు మేము వీళ్ళు చెప్పినవి చూస్తుంటే మాకు నమ్మబుద్ధి అయ్యట్లేదు, ఎంతవరకు సమంజసం వాళ్ళు చెప్పే మాటలు, ఏంటి అవి కరెక్టా అన్నాడు. అది మీకే వదిలేసానండి, అయ్యి నేను కరెక్టా కాదా అని నేను చెప్పలేను అని నేను వదిలేసాను ఆ రోజే.